సార్ నమస్కారం. నమస్కారం. ఈ నెల 25వ తేదీ ప్రధానమంత్రి గారు ఆహ్, ఇజ్రాయెల్ వెళ్తున్నారు. సో, ఇది మళ్ళీ చాలా కాలం తర్వాత అంటే సుమారుగా ఒక 9 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ వెళ్తున్నారు ఇక్కడికి. అయితే దీంట్లో కొన్ని డిఫెన్స్ ఒప్పందాలు చేసుకుంటారనేది బాగా వినిపిస్తుంది సార్. అయితే ఈ ఈ సినారియోలో ఒక వార్త ఒకటి నిన్న వినిపించింది సార్. ఏంటంటే వెస్టర్న్ బ్యాంక్. ఈ వెస్టర్న్ బ్యాంక్ ఇజ్రాయెల్ వెస్టర్న్ బ్యాంక్‌లో ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయని. 1917లో ఎప్పుడైతే బెల్ఫోర్ డిక్లరేషన్ సైన్ అయిందో, సార్. అప్పుడు యాక్చువల్‌గా జూస్ చాలా తక్కువ మంది ఉండేవారు. హ్మ్. 2000కు కూడా పట్టుమని ఉండేవాళ్ళు కాదు. సార్. అందరికి ఫ్రీ టికెట్ ఇచ్చి పంపించినా గాని వెళ్ళేవాళ్ళు కాదు. తర్వాత మెల్లగా 2000 సారీ 1920, 23 ఎప్పుడైతే టర్కిష్ సుల్తాన్‌ని పడగొట్టి అక్కడ టర్కీ వేరే ప్రభుత్వం ఏర్పాటు చేసి టర్కిష్ వాళ్ళు క్యాలిఫ్ అనుకునేవారు. ఆ సుల్తాన్ని బయటికి పంపించేయడం జరిగిందో అప్పటి నుంచి కొంచెం జరగడం మొదలు పెట్టారు. 1935 వరకు కూడా దాదాపు 2 లక్షల మంది కంటే ఎక్కువ లేరు. 20,000 మంది కంటే ఎక్కువ లేరు జ్యూస్. అయితే ఇది ఈ వెస్టర్న్ కంట్రీస్ లో ఒకటి ఉందండి. వీళ్ళు దాదాపు 400-500 సంవత్సరాల ముందు ఆలోచిస్తారు. అలాగే ఆలోచిస్తేనే ఇండియాని మొక్కలు చేయడం, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కింద మొక్కలు చేయడం వాళ్ళకి తెలిసింది. ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ ఎక్కడ కలిపి ఉండలేరు. ఇదేది అమెరికా కాదు, ఎక్కడో డిగో గార్షియాని పట్టుకుని నాది టెరిటరీని డిఫెండ్ చేయగలిగే కెపాసిటీ లేదని తెలిసిన ఆయన కానీ డివైడ్ చేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో 1948లో ఎప్పుడైతే ఈ ముష్కర్లు మన కాశ్మీర్ వ్యాలీలోకి వచ్చారో అక్కడ ఒక బ్రిటిష్ మేజర్ ఉండేవాడు స్కడ్డులో బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ అని చెప్పి అక్కడ గవర్నర్ కింద ఉండేవారు, మహారాజా గవర్నర్ కింద. ఆయన్ని చంపేసి ఆయన పాకిస్తాన్ జెండా ఎగరేశారు. అప్పుడు మన పాకిస్తాన్ కి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కూడా బ్రిటిషరే, ఇండియా సైడ్ కూడా బ్రిటిషర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కింద ఉండేవాడు. ఇద్దరికి తెలిసిన జరుగుతుంది, ఆయన కానీ ఏం మాట్లాడలేదు. అది కావాలని చేశారు. ఎందుకంటే అప్పట్లో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఉండేవి. కిర్గిస్తాన్ కి కింద వకాన్ కారిడార్, తర్వాత ఈ పోర్షన్ వస్తుంది గిల్గిట్. అంటే ఏంటంటే రష్యాని ఆపు చేయాలంటే ఫ్యూచర్ లో ఈ ఏరియా మన కంట్రోల్లో ఉండాలి. అందుకని చెప్పి అలాగా కావాలని చేస్తారు. అలాగే 1917లో స్కాట్లాండ్ ఖాళీగానే ఉంటుంది. స్కాట్లాండ్, ఐర్లాండ్ చాలా వాళ్ళకి ఆ ఏరియా ఇవ్వచ్చు. అలాగే అలాస్కా కొనేసిన తర్వాత అమెరికా చూసినందరికీ అక్కడ ఏరియా ఇవ్వచ్చు. కానీ ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం మా మహారాజు చెప్పాడు మేము ఇక్కడికే తిరిగి వస్తామని, అది పట్టుకుని చెప్పి ఇక్కడ దేశం తయారు చేయాలని చూసి ఎప్పుడైతే జర్మనీలో ఈ జ్యూస్ కి ఎగనెస్ట్ గా మూవ్మెంట్ మొదలైందో, హింస మొదలైందో, అప్పటి నుంచి వలస వెళ్ళడం మొదలుపెట్టారు. అది దాదాపు 2 lakhs అయిపోయింది 1939 సెకండ్ వరల్డ్ వార్ మొదలయ్యేది. ఎప్పుడైతే ఈ సెకండ్ వరల్డ్ వార్ లో విపరీతమైన హింసలకు గురి అయ్యారో, క్యాంపులు, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఇవన్నీ, ఇంకా అందరూ అక్కడికి వలస వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అప్పట్లో చిన్న చిన్న ఏరియాస్ కొనుక్కుని మొత్తం అంతా చేసుకున్నారు. అయితే వాళ్ళు స్ట్రాంగ్ మనుషులు, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు, వరల్డ్ వైడ్ బిజినెస్ ఇంట్రెస్ట్ అన్ని కంట్రోల్ చేస్తున్నారు. మెల్లగా ఏరియాస్ అన్ని కొనేసి మామూలుగా ఇది చేసుకున్నారు. అందులో పాలెస్టైన్ 2 భాగాల కింద అయిపోయింది. మధ్యలో వీళ్ళు స్థలాలు కొనేయడం. ఒకటి గాజా, ఓటమో వెస్ట్ బ్యాంక్. వెస్ట్ బ్యాంక్ అన్నది జోర్డాన్కి ఆనుకుని ఉంటుంది, నదికి పశ్చిమాన ఉంటుంది. గాజా అన్నది సముద్రానికి, మెడిటేరియన్ సముద్రానికి ఆనుకుని ఉంటుంది. అయితే ఈ గాజా స్ట్రిప్ కి ఈజిప్ట్ తోటి బోర్డర్ ఉంటుంది కానీ లెబనాన్ తోటి బోర్డర్ లేదు. ఇది ఒక విధంగా మంచిది అనుకోవాలి. ఎందుకంటే లెబనాన్ తోటి బోర్డర్ ఉంటే హిజ్బుల్లా అక్కడి నుంచి యాక్ట్ చేసింది. దాని తర్వాత రాను పిఎల్ఓ, పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. యాసర్ అరాఫత్ ఆయన లీడర్ గా ఉండేవారు. వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద ఒకప్పుడు ఉన్నారు, కానీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ కి వచ్చి మొత్తం ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం, క్యాంప్ డేవిడ్ అని పెట్టడం. అప్పుడు ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ కాదు, అతను ఉండేవారు జిమ్మీ కార్టర్ ఆధ్వర్యంలో ఇవన్నీ అబ్రహాం అకౌంట్స్ అనేది ఈజిప్ట్ లో మీటింగ్స్ పెట్టి సంతకాలు పెట్టించి. అప్పట్లో నుంచి డెవలప్ అయిన ఒక రూల్ ఏంటంటే పాలెస్టీనా ఒక దేశం, ఇజ్రాయెల్ ఒక దేశం కింద అవ్వాలి. 2 state policy.
మన ఇండియా పాలస్తీన్కి చాలా సపోర్ట్ ఇచ్చేది. ఆ రోజుల్లో యాసర్ అరాఫత్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ రాజీవ్ గాంధీ గారు హత్య గురి కాబట్టి ముందర ఆయన ఇంటికి ఇంటెలిజెన్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ తోటి షేరింగ్ చేశారని మీడియాలో వార్తలు వచ్చింది. రాజీవ్ గాంధీ గారి మీద హత్యా ప్రయత్నం జరిగే అవకాశం ఇంతవరకు ఆయన చేశారు. అయితే ఈ ఇజ్రాయెల్ కొంచెం వాళ్ళు ఎక్స్పాన్షన్ అంటే పాపులేషన్ పెరగడం, తర్వాత వాళ్ళకి లెవెన్స్ రామ్ అంటారు ఈ జాగ్రఫీలో, అంటే ఫ్రీ స్పేస్ కావాలి. వాళ్ళు ఎడారిని మొత్తం మార్చేశారు. కిబుట్స్ అని చెప్పి అగ్రికల్చరల్ ఫార్మ్స్ పెట్టి లియో టాల్స్టాయ్ ఫార్మ్ దాని మీద నుంచి అదను తీసుకుని అంటే లెసన్స్ తీసుకుని కమ్యూనిటీ ఫార్మ్స్ ఇవన్నీ పెట్టి మొత్తం మీద అగ్రికల్చర్ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకున్నారు. అక్కడి నుంచే మనకి మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ఇటువంటివన్నీ వచ్చాయి. అలాగే టెక్నాలజీ కూడా అవసరం వస్తే రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఒక మిగ్ 21 రష్యా నుంచి దొంగిలించి పట్టుకెళ్ళిపోయారు. ఒక ఫైటర్ విమానాలను దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయారు. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి విమానాలు తయారు చేసుకున్నారు, ట్యాంకులు తయారు చేసుకున్నారు, వాళ్ళ ఓన్ స్టైల్లో తయారు చేసుకున్నారు. ఈ రోజున వేరే దేశాలకు అమ్మగలిగే పరిస్థితిలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ జ్యూస్ మీద ఎక్కువ భయపడతారు చైనా ఇండియన్ సైంటిస్టుల కంటే. ఇండియా చైనా సైంటిస్టులు మన సీక్రెట్స్ పట్టుకెళ్ళిపోతారని వాళ్ళ భయం ఎలాగా ఉంటుంది. అందుకని కీ పొజిషన్స్ ఏవి ఇవ్వరు ఇండియన్స్ కి చైనీస్. కానీ జ్యూస్ అంటే విపరీతమైన భయపడతారు, ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ పట్టుకెళ్ళిపోయారంటే అమెరికా కంటే టాప్ ప్రోడక్ట్ తయారు చేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ఉంది, మొబైల్స్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్, అది వాళ్ళు తయారు చేసి గవర్నమెంట్స్ అమ్ముతారు. మన ఇండియా కూడా కొన్నట్టు అపోజిషన్ లీడర్స్ మీద వాడినట్టు చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. ఎథికల్ హ్యాకింగ్ అని వాళ్ళు వాడతారు, చాలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ అటువంటిది ఇజ్రాయెల్ చిన్న దేశం తయారు చేస్తుంది. ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైన దేశం, ఎందుకంటే వాళ్ళకి మనుగడ ముఖ్యం. ఎప్పుడైతే మనుగడ ముఖ్యమో అప్పుడు మనుషులు విపరీతంగా ప్రతి పౌరుడు దెబ్బలాడాలి, అక్కడ యుద్ధ ఆర్మీలో చేయాలి కొంతకాలం. తర్వాత ఏంటంటే వాళ్ళకి సింపుల్ కోడ్స్, మొత్తం దేశం అంతా మొబిలైజ్ అయిపోతుంది. దేశం పెద్దదేం కాదు, 60 by 40 కిలోమీటర్స్. అంటే ఓ రోజులో మొత్తం రౌండ్ వేసి మొత్తం దేశం అంతా రౌండ్ కొట్టేయచ్చు ఒక రోజులో వచ్చేది. సో వాళ్ళకి ఏంటంటే వెస్ట్ బ్యాంక్ ఇవ్వాలని లేదు. ఎందుకు వీళ్ళు రివర్ టు ద సీ అంటారు వెస్ట్ బ్యాంక్ ఉన్నంత. వెస్ట్ బ్యాంక్ లో కొంచెం పాపులేషన్ తక్కువ ఉంటుంది, గాజాలో ఎక్కువ ఉంటుంది. గాజాలో హమాస్ అన్నది వీళ్ళు పిఎల్ఓ తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. అయితే ఆ గవర్నమెంట్ లెక్క చేయకుండా ఇజ్రాయెల్ కి అమ్ముడుపోయారని చెప్పి అపోజిషన్ లో హమాస్ అన్నది ఈ హిజ్బుల్లా ఆర్గనైజేషన్ ద్వారా డెవలప్ చేయించారు. ఈ హిజ్బుల్లాకి సపోర్ట్ గా ఇరాన్ ఉంటుంది. హిజ్బుల్లా షియాస్, ఇరాన్ షియాస్. షియా సపోర్ట్ వాళ్ళకి ఏంటంటే సిరియా తోటి కామన్ బోర్డర్ దొరుకుతుంది. ఆ బోర్డర్ ద్వారా వెపన్స్, ఎమ్యునిషన్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇరాన్ లో 2 రకాల ఆర్మీలు ఉంటాయి. ఒకటేమో రెగ్యులర్ ఆర్మీ, రెగ్యులర్ నేవీ, రెగ్యులర్ ఎయిర్ ఫోర్స్ ఉంటాయి. అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ అని చెప్పి ఒక సెపరేట్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అని వీళ్ళకి ఎక్కువ విలువ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక పారామిలిటరీ ఫోర్స్, కానీ ఆర్మీని ఓవర్ రూల్ చేసేస్తుంది. ఈ ఐఆర్జీసీకి చెందిన జనరల్స్ వీళ్ళు సిరియాలో ఉండి, లెబనాన్ లో ఉండి, ఇంకా వీలైతే అప్పుడప్పుడు గాజా వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి అన్ని చేయిస్తా ఉంటారు. ఇలాగే ఎలాబొరేట్ టనల్స్ ఇవన్నీ తవ్వి వాళ్ళు పవర్ఫుల్ అయ్యారు. దానివల్ల వీళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది October 7th 2000. దాని తర్వాత మనకు కథ తెలిసిందే. ఇప్పుడు ఈ రోజు అనౌన్స్మెంట్ ప్రకారం $7 billion ఆల్రెడీ 18 దేశాల నుంచి పోగు చేసాము గాజా రీకన్స్ట్రక్షన్ కోసం అని చెప్తున్నారు. ట్రంప్ గారు తనదైన ఫందాలో, క్లియర్ గా బిజినెస్ మ్యాన్ ఫందాలో గాజాని ఇంటర్నేషనల్ డెస్టినేషన్, అంటే బహుశా సింగపూర్ లా చేద్దామని ఆయన ఐడియా. గాజాని చిన్న ప్రదేశం అయినా సరే, టాల్ బిల్డింగ్స్, మొత్తం ట్రేడ్, తర్వాత అంతా ఎకనామిక్ పవర్ హౌస్. ఏంటంటే అక్కడ వ్యవసాయం వల్ల పెద్ద ఏం తేడా రాదు, సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, తర్వాత ఫైనాన్షియల్ హబ్ కింద చేయొచ్చు. ఆ విధంగా ట్రేడ్ కింద చేస్తామంటారు. అమెరికా సైడ్ నుంచి $10 billion ప్రామిస్ చేశారు. అలాగే ఇంకోటి ప్రకటించారు ఏంటంటే జపాన్ ఒక ప్రపంచం అంతా తిరిగి డబ్బులు పోగు చేస్తుంది దీని గురించి అని కూడా ప్రకటించారు. అంటే ఈ రోజుని ప్రకారం $17 billion ఆల్రెడీ కమిట్మెంట్ దొరికింది. అలాగే ఇంటర్నేషనల్ పీస్ కమిటీ అని ఫామ్ చేసి అందులో పాకిస్తాన్ కూడా ఒక భాగం. వాళ్ళకి ఇష్టం లేదు, కానీ
ట్రంప్ గారితో రిలేషన్షిప్ లో వాళ్ళకి తప్పనిసరి అవుతుంది. అమెరికా హెల్ప్ వాళ్ళకి తప్పనిసరి. అమెరికా హెల్ప్ లేకపోతే మొన్న IMF నుంచి లోన్ వచ్చేదే కాదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు, కానీ ఏం చేస్తారు అన్నది చూడాలి. ఎందుకంటే పాలెస్టీన్ సపోర్ట్ లో చాలా మాట్లాడతారు వీళ్ళు. హమాస్ ని నిజంగా డిసామ్ చేయగలరా లేదా అన్నది చాలా సీరియస్ గా నడుస్తుంది. అలాగే ఈ హమాస్ ని డిసామ్ చేయలేకపోతే అది ఇంపాక్ట్ ఇరాన్ మీద కూడా పడుతుంది. అంటే అమెరికా ఇరాన్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న యుద్ధ వ్యూహాలు అలా కంటిన్యూ అవుతాయి, యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ హమాస్ సరెండర్ అయిపోయి అక్కడ పీస్ నిజంగా వచ్చింది అనుకోండి, ఇటు ఇరాన్ మీద కూడా అమెరికా యుద్ధం చేయకపోవచ్చు. కేవలం న్యూక్లియర్ అగ్రిమెంట్ మీద కొంచెం ఒప్పందాలు చేసుకుని వెనక్కి విడ్రా అయిపోయే అవకాశాలు కూడా కనిపిస్తాయి. వాళ్ళకి టైం కూడా డెడ్ లైన్ ఇచ్చినట్టున్నారు, 10 రోజులు ఎంతో ఉంది అంటున్నారు. ఒకసారి లాస్ట్ టైం అలాగే వారం రోజుల్లో చెప్తానన్నాడు, కానీ 2 రోజుల తర్వాత అటాక్ చేశారు. సో ఆ విధంగా ప్రియంప్ట్ కూడా అది మిస్లీడింగ్ అవ్వచ్చు, దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు పాలెస్టీన్ ఇజ్రాయెల్ కి వస్తే 2 స్టేట్ పాలసీ అన్నది ఇండియాకి చాలా క్లియర్ గా ఎప్పటి నుంచో పాలెస్టీన్ సపోర్ట్ లో మనం మెడిసిన్స్, తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ ఇటువంటివి కూడా పంపించడం జరిగింది. అయితే ఈ ఇంటర్నేషనల్ పీస్ కమిటీలో మాత్రం భాగం తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ పీస్ కమిటీలో భారత్ ఉందా సార్? భారత్ లేదు. అసలు భారత్ కి ఇన్విటేషన్ వచ్చింది కానీ ఏమీ చెప్పలేదు. నేను కెనడా అయితే అమెరికా ఇన్విటేషన్ విత్డ్రా చేసుకుంది. చాలా దేశాలకి ఇన్విటేషన్ ఇవ్వలేదు. చైనా, రష్యాకి ఇటువంటి దేశాలకు ఇవ్వలేదు. అన్ని ప్రపంచంలో అట్టడుగు దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో, వెనుజులా, తర్వాత అజర్బైజాన్, ఈజిప్ట్, కొంతవరకు నైజీరియా, ఇటువంటి దేశాలన్నిటికీ ఇవ్వడం జరిగింది. కొంత సౌదీ అరేబియా, UAE ఉన్నాయనుకోండి. ఒక 4-5 దేశాలు తప్పితే కానీ మిగతా దేశాలన్నీ ఎకనామికల్లీ ఎవరు స్ట్రాంగ్ కాదు. 3 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ $1 బిలియన్ ఇవ్వాలని చెప్తున్నారు. అది అమెరికానే ఇచ్చి వాళ్ళ చేత ఇప్పిస్తుంది. ఇంకా అంతకంటే మార్గం లేదు. వీళ్ళకి ఎవరికి అంత క్షమత లేదు. $1 బిలియన్ డొనేట్ చేయగలిగే క్షమత ఎవరికి లేదు. ఇంకా పాకిస్తాన్ ఇంకా అడుక్కుంటుంది తప్పితే కానీ ఇవ్వగలిగే స్థితిలో లేదు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు. ఇదే టైంలో పీస్ కమిటీ మీటింగ్స్ అవుతున్నాయి. ఈ టైంలో ఈ 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఒప్పందం గురించి. ఇది యాక్చువల్ గా 2 స్టేట్ థియరీని నెగేట్ చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెలీస్ కొనేస్తారు, మనీ పవర్ ఉంది కాబట్టి. అక్కడ స్థలాలన్నీ రిజిస్టర్ అయిపోతాయి. అప్పుడు పాలెస్టీన్ మెజారిటీ తగ్గిపోతుంది. అప్పుడు వీళ్ళకి పొలిటికల్ పవర్ ఉండదు. పొలిటికల్ పవర్ లేకపోవడం వల్ల 2 స్టేట్ థియరీ వెస్ట్ బ్యాంక్ ఉండదు. లేకపోతే మళ్ళీ అందులో భాగాలు చేయాల్సి వస్తుంది. ఇంకా చిన్న భాగం అయిపోతుంది. మరి ఈ దశలో మనం అంటే ఇండియా ఎటువైపు ఉంటుంది సార్? ఇటు పాలస్తీనా వైపు ఉంటుందా, ఇజ్రాయెల్ వైపు? 2 స్టేట్ థియరీ మీదే ఉంది. ఇంకా అడ్వైస్ చేస్తుంది. తర్వాత ఈ వెస్ట్ బ్యాంక్ లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి ఒప్పుకోవట్లేదు. అది మనం ఇజ్రాయెల్ అవనివ్వండి, పాలెస్టీన్ అవనివ్వండి, మన ధర్మబద్ధంగా ఉంటున్నాం. ఎక్కడ ప్రతి విషయం సెపరేట్ గా ఆలోచించి దేనికి దానికి ధర్మానికి మనం కట్టుబడి ఉన్నాం. ఆ విధంగా ఇండియా తీసుకున్న డెసిషన్ చాలా మంచిది. కానీ మరి ఇక్కడ ఈ ఇజ్రాయెల్ ఇండియా సంబంధాల మీద దీని ఎఫెక్ట్ ఉంటుందా సార్? హయ్యర్ లెవెల్లో ఆ మాత్రం రాజనీతి అందరూ అర్థం చేసుకోవాలి. ఆ రాజనీతి అందరికీ అర్థం అవుతుంది. చాలా సంతోషం సార్. చూద్దాం ఏమవుతుందో. ప్రధానమంత్రి గారు 25వ తేదీ వెళ్తున్నారు. ఓకే సార్, మళ్ళీ ఇంకో కార్యక్రమం కలుసుకుందాం సార్. నమస్కారం.